హాయ్ చెప్పు. పప్పేడి వీడియో పెట్టంగా నీకు లోపాల దొంగగాడు క్లాప్స్ కొడుతున్నాడు సత్యపండు గాడు. హలో గాయస్, దిస్ ఇస్ సత్యపండు, మన సత్యబాబు గారు కొడుకు. గడ్డం కూర్చుకున్నారా బొండా ఏమన్నాడు దొంగగాడు. బండి మీద పోవాలని ఉంటుంది వీడికి. హాయ్ చెప్తలేడు ఇక, ఇంకా నేర్చుకోలేడు. నేర్పిద్దాం మనం పోయేలోపు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. హాయ్ చెప్పు నాని. హాయ్ అది తీసుకుంటా. చెప్పు హాయ్ చెప్పు, మంచిగా చెప్పు, గట్టిగా గట్టిగా. హాయ్ హాయ్ అంటలే నువ్వు, హాయ్ అన్న. బయట బాయ్స్ టిఫిన్కి వెళ్దామంటారు. మనకు ఒక టాస్క్ అవుతున్నది, ఆర్మూర్ పోవాలి ఇవాళ. బట్ మధ్యాహ్నం వెళ్ళాలి. ఫస్ట్ అయితే టిఫిన్కి వెళ్ళి ఆ తర్వాత చూద్దాం, సరేనా? నాని నువ్వు దిగు, నేను పోతా. వస్తావా నువ్వు? వస్తావా? బయటకు పోదామా? ఉవ్వి మరి ఉవ్వ. అబ్బప్పా రెడీగా ఉన్నారు, టిఫిన్కి వెళ్తున్నాం. చలో మామ, రెడీయా టిఫిన్కి? చలో గాయస్, అందరం కలిసి టిఫిన్కి వెళ్తున్నాం కార్లో. ఇంకా ప్లేస్ డిసైడ్ కాలేం. ఓకే, ఎటు వెళ్దాం? టిఫిన్కి ఎటు వెళ్దాం? నడుకుడైతే రెగ్యులర్ అయిపోతుంది కదా, ఒకసారి ఆర్మూర్ కొడదామంటే కొడదాం. మరి ఏమంటావురా బాజన? ఆర్మూర్ ఆర్మూరేనా? నువ్వురా తిప్పి. ఫనీ ఏడున్నారు పని అంటున్నావా? గాయస్ చూడండి, ఇక్కడ మొత్తం జిమ్మలు వేసిర్రు. జిమ్మలేనే అన్ని జిమ్మలే మామ. అందుకే బైక్స్ మొత్తం అందరు వెయిట్ చేస్తున్నారు జిమ్మల కోసం. తీసుకుందాం జిమ్మలు. అయిపోయినాయి. జోడింగానే వస్తే 80 రూపాయల కిలో ఉన్నట్టు అయితే చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చుకుంటా వదిలేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఉంటాయి కదా, ఇక ఊళ్ళోకి ఇప్పుడు సరిపోవు కదా. బయటకు వెళ్ళి వాటర్ వస్తలేవు కాబట్టి జిమ్మలు ఎరపోవు, అయిపోతాయి. సో బయటకు వెళ్ళి పిల్లలు వంకొచ్చుకుంటూ వేస్తారు. 4-5 months అంతే సంఘం వాళ్ళు అందరు కలిసి చేసుకుంటారు. నడుకుడు అంతా కలిసి సంవత్సరం పొట్టి నీళ్లు ఉన్న నొద్దులు పడతారు. ఇక జిమ్మలు ఎన్ని నొద్దులు ఉంటాయి. ఆన్ ద వేలో మన బాయ్స్ తో చిన్న ఫన్నీ బ్యాంటర్. కామెంట్ సెక్షన్ తీసుకుంటూ పోతాం. కామెంట్ సెక్షన్ అయితే కంపల్సరీ ఉండాలి. అల్లుంటే కామెంట్ సెక్షన్ కంపల్సరీ. ఒకప్పుడు ఇవన్నీ నొత్తుండే నవ్వుతే గంటలు నవ్వేటోళ్ళం. ఒక్కొక్క గాడికి పోతే. సో ఆల్ రైట్ గైస్, టిఫిన్ కి అయితే మన గైస్ అంతా ఆర్మూర్ డిసైడ్ చేశారు. మస్తు రోజులు ఆర్మూర్ లో టిఫిన్ చేయక. ఓకేనా చింటూ? లెట్స్ గో. నమస్తే సుభాష్. సుబ్బు ఎటు పోయినావురా? కదా చేపూరు పోయినావా? ఎందుకు? పెద్దమ్మ దగ్గరకు వచ్చిన. ఎటు పోతున్నావు మరి? బండి పెట్టేసి టిఫిన్ కోసం హైదరాబాద్ పోతున్నా. ఎందుకురా? అరే దేవాడుతున్నా బతుక అయిపోయింది అందుకే. ఆర్మూర్ వరకు వచ్చేసినాం. ఏ టిఫిన్ సెంటర్ వచ్చిండు? గణేష్ మీనానా ఏది? దేంట్లో చెప్పు. మీదికి వెళ్ళి పుట్నాలు వేసుకొని మిరపకాయ వేసుకుంటే మిరపకాయ వేసుకుంటే చట్నీలా మీనా చిన్న బిజీ ఉంటుండే అప్పట్లో. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అయిపోయింది. మీరు పోసుకోరా సాంబార్? ఎవరా బాయ్స్? ఎట్లయింది మామ సాంబార్? హైలైట్. ఆల్ రైట్ గైస్, మంచిగా టిఫిన్ చేసేసినాం అందరం. టిఫిన్ చేసేసి నెక్స్ట్ ఐటమ్ గైస్ 11 ప్లేట్లు బండ్లు టస్కర్ బండ్లు. ఆరమూరులో స్పెషల్ చాయ్ ఆడ దొరుకుతాడుకోదామని ఫిక్స్ అయినాం. ఎంక్వైరీ చేస్తున్నాం ఏడ దొరుకుతుంది స్పెషల్ చాయ్. చలో ఎక్కడ చింటూ అడుగుదామని రోడ్ మీద. సో ఇప్పుడు చిన్న లైట్ గా టీ తాగడానికి వెళ్తున్నాం. మన చింటివాడు పట్టుకొని పోతుండు. దిగిపోద్ది. మామా చూపి నీ మిల్క్ షేక్. బూస్టా?
చాలా గాయస్ చాయ్ వేసినాం, మన చాయ్ అయితే వచ్చింది. మన గాయస్ వాళ్ళు బూస్ట్ చెప్పుకున్నారు. నువ్వురా బూస్టా హార్లిక్సా? మామతో చిట్ చాట్ చాయ్ తాగేటప్పుడు. వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ చాయ్ ఎట్లేదు బై డ్రింకింగ్ బెల్లం టీ? చిన్నప్పుడు కాదు, మామ తాగేది బూస్ట్, చాయ్ గురించి చెప్తుంది. చిన్నప్పుడు బూస్ట్ ప్యాకెట్ కొనియకపోతే మనం స్కూల్కి పోతుంటే ఇప్పుడు సేమ్ ఆర్మూర్ కత్తే బూస్ట్ తాగే అట్లుంది. మనం బూస్ట్ అయితే ఇట్లా వస్తున్నాం దొరదో కొట్టేస్తుంటే స్కూల్ చాయ్ తాగేసినాం. వచ్చినాం, చిన్న వర్క్ ఉన్నది ఆర్మూర్లో, ఇట్లా ప్లాస్టిక్ సామాన్ కొనేది ఉన్నది. సో ఆ సామాన్ కొనుక్కొని పోతాం. ఏమేమి కొంటున్నాం? ప్లాస్టిక్ సామాన్, తుక్కు సాట కూడా కావాలి. యా, ఎన్ని తీసుకున్నాం? ఒక 2 తీసుకున్నాం. అండ్ బాబు ఇంకోటి వాటర్ బాటిల్ సెట్ అన్నీ తీసుకోవాలి. క్లియర్ ఉండాలా? ఈ తుక్కు సాట ఎంత? ఒకటి చిన్నది ఒకటి పెద్దదా? సరే. మా అమ్మ మొన్నటి నుంచి తుక్కు సాట తీసుకొని రమ్మంటుంది. ఒక 3-4 డేస్ నుంచి ఆర్మూర్ అంతా తిరుగుతున్నా మంచి తుక్కు సాట కోసం. ఫైనల్లీ 50 రూపీస్కి స్టాండర్డ్ తుక్కు సాట దొరికింది మనకి. విత్ బాయ్స్. ఏం అవసరం లేదు, ఈ తుక్కు సాట ఎంత పనిస్తుందంటే అట్లా ఏదైనా స్టాండర్డ్ తీసుకోవాలి మామ. అంతే, తుక్కు ఇంపార్టెంట్. ఇల్లు నీట్ ఉండాలంటే తుక్కు సాట కంపల్సరీ. సో నెక్స్ట్ ఏంది టాస్క్? డైరెక్ట్ ఇంటికేనా? వాటర్ బాటిల్ కూడా వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాం. అవి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టద్దట. సస్తా ఏదైనా సస్తాలో తీసుకోవాలి మామ. చవక బుగ్గ ఎక్కువ రేట్ పెట్టకండి, ఇట్లానే సస్తాలో తీసుకొని వెళ్ళదిగిర్రి లైఫ్. మిగిలిన పైసలు మంచిగా మ్యూచువల్ ఫండ్స్ లో స్టాక్స్ లో పెట్టుకోండి. ఏమంటారు వచ్చిండు? లేకపోతే ఇంకో తుక్కు సాట ఇంకోటి యువన్ గారు తీసి కొడితే కథం అవుతుంది వచ్చింది. ఏ కానీ స్టాండర్డ్ ఉన్నది. తీసి కింద కొడితే ఏం కాదు, మనల్ని కొట్టద్దు. చలో డైరెక్ట్ కొత్తపల్లికి వెళ్ళిపోవడమే. మనం కొత్తపల్లికి వెళ్ళినాక మనకు ఇంకొక టాస్క్ ఉన్నది. నేను మళ్ళీ ఆర్మూర్ రావాలా. ఆర్మూర్కి మన చోటాడు పాలెం నుంచి ఆర్మూర్కి వస్తాడట. ఏదో చిన్న వర్క్ ఉన్నదట. చోటాడు అండ్ వాళ్ళ చెల్లె ఇద్దరు వస్తారు. సో ఆర్మూర్కి వచ్చి మళ్ళీ వాళ్ళ చెల్లెని పాలెంలో దించేసి నేను మళ్ళీ చోటాన్ని పట్టుకొని కొత్తపల్లికి రావాలా. సో ఇట్లున్నాయి ఇవన్నీ. ఇవాళ బిజీ షెడ్యూల్ ఉన్నది మనది. కానీ తుక్కు సాట దొరకడం చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఇంటికి వచ్చేసినాం. ఇక మన బొండగాడు వెయిట్ చేస్తుండేమో మన కోసం. హాయ్ చెప్పు నాని. హాయ్ చెప్పు, కెమెరాకి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అయ్యో ఇవి వంకొచ్చిన మా అమ్మ. ఏంటి కానీ 6 బాటిళ్ళు, ఒక తుక్కు సాట. గతుక్కు సట లేదు కానీ